హలో ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. వెల్కమ్ టు సిరి శేఖర్ వ్లాగ్స్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ వీడియోలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రాణ ప్రతిష్ఠ చేసిన హనుమంతుని గండి క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో హనుమంతుని చిటికిన వేల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇంకా ఈ క్షేత్రం గురించి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. దీన్ని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న విన్నపం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ గండి క్షేత్రం గురించి ఇంకో 10 మందికి అయితే తెలుస్తుంది. ఐ హోప్ మీరందరూ ఈ వీడియోని లైక్ చేశారని భావిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ గండి క్షేత్రం కడప జిల్లాలో వేంపల్లికి సమీపంలో ఉన్న గండి గ్రామంలో ఉంది. ఈ క్షేత్రానికి వెళ్లే మార్గం చుట్టూ ఎత్తైన పచ్చటి కొండలు, వాగులు, వంకలు, కొంగల సవ్వడులతో ఎంతో రమణీయంగా ఉంటుంది. ఇది ఈ గండి క్షేత్రం యొక్క ముఖద్వారం. ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఈ క్షేత్రాన్ని సందర్శించుకుందాం. లోపలికి రాగానే మనకు ఎదురుగా పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. అలాగే 4 దిక్కుల్లో 4 హనుమంతుని విగ్రహాలు కనిపిస్తాయి. ఇది పాపాగ్ని నది. ఇక్కడ స్నానమాచరించిన భక్తుల పాపాలు పూర్తిగా తొలగిపోతాయని నమ్ముతారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండనే వాయుదేవుడు 2గా చీల్చి ఈ పాపాగ్ని నదిపై బంగారపు తోరణాన్ని కడతాడు. దీని గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడైతే ఈ గండి క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో ఈ గండి క్షేత్రాన్ని వాయుక్షేత్రంగా పిలిచేవారు. ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండడం వలన ఈ క్షేత్రాన్ని వాయుక్షేత్రం అని అంటారు. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని పోయిన తరువాత శ్రీరాముడు, లక్ష్మణుడు సీతాదేవి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలోనే రాముడు, లక్ష్మణుడు సీతాదేవిని వెతుక్కుంటూ ఈ గండి క్షేత్రానికి వస్తారు. అప్పుడు ఇక్కడ ఉన్న వాయుదేవుడు రామలక్ష్మణులను తన ఆతిథ్యాన్ని స్వీకరించాలని ప్రార్థిస్తాడు. దానికి రాముడు, నేను ఇప్పుడు సీతాన్వేషణలో ఉన్నాను. సీత దొరికే వరకు మనస్ఫూర్తిగా ఏదీ స్వీకరించలేదు. సీత దొరికిన తర్వాత సీతతో పాటు ఈ గండి క్షేత్రానికి మరలా తిరిగి వస్తాను అని చెప్పి లంకకు బయలుదేరతాడు. ఆ తర్వాత రాముడు రావణాసురుడి మీద ఘన విజయం సాధించడం, అందులో హనుమంతుని పాత్ర ఎంతో ఉండటం, ఇదంతా కూడా మనకు తెలిసినదే. అయితే ఇలా రాముడు విజయం సాధించి ఈ గండి క్షేత్రానికి తిరిగి వస్తున్నాడు అని తెలుసుకున్న వాయుదేవుడు ఆ రామలక్ష్మణులకు ఘనస్వాగతం పలకటానికి ఇక్కడ ఉన్న ఈ కొండని తన తపోబలంతో 2గా చీల్చి ఈ 2 కొండల మధ్యలో పాపాగ్ని నది మీదుగా బంగారపు పుష్పాలతో బంగారపు తోరణాన్ని కట్టి అలంకరిస్తాడు. ఈ బంగారపు తోరణం సూర్యకాంతికి వెలిగిపోతూ ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన సీతమ్మదేవి ఈ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, ఆ ఎత్తైన పచ్చటి కొండలను, వాగులను, పక్షుల కిలకిల సవ్వడిని చూసి ఇక్కడ ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోయి ఇక్కడే కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటారు. ఈ సమయంలోనే సీతాదేవి రాముడితో, రామ, హనుమంతుడు మనకు ఎంతో చేశాడు కదా, మనం కూడా హనుమంతునికి ఏదైనా చేద్దామని శ్రీరామునికి చెప్పగా అప్పుడు శ్రీరాముడు తన బాణం తీసుకొని అక్కడ ఉన్న రాయిపై హనుమంతుని రూపం గీయడం మొదలు పెడతాడు. అయితే ఇలా గీస్తున్న క్రమంలో అమృత గడియలు అయిపోయి రాహుకాలం వచ్చేస్తుంది. ఈ రాహుకాలం వచ్చేలోపు రాముడు సీతాదేవిని తీసుకొని అయోధ్యకు వెళ్ళిపోవాలి. అలా రాముడు విగ్రహం మొత్తాన్ని చెక్కుతాడు. కానీ ఈ హనుమంతుని చిటికిన వేలు దగ్గరికి వచ్చేసరికి రాహుకాలం దగ్గర పడటంతో చిటికిన వేలు గీయకుండానే వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ విగ్రహానికి ఎంతో మంది చిటికిన వేలును చెక్కడానికి ప్రయత్నించినా అక్కడి నుంచి రక్తం వస్తుంది. ఇలా చాలాసార్లు జరగటం వల్ల భయపడిపోయి ఇక్కడ హనుమంతుడు సజీవంగా ఉన్నాడని, ఇక మనం ఈ విగ్రహాన్ని చెక్కకూడదు అని అలాగే ఉంచి నిత్యం హనుమంతుని పూజిస్తూ ఉంటారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, శ్రీరామునికి స్వాగతం పలకటానికి వాయుదేవుడు కట్టిన ఆ బంగారపు తోరణం ఇప్పటికీ భక్తులకు కనిపిస్తూ ఉంటుంది. అయితే అందరికీ కనిపించదు. కేవలం మహనీయులకు మాత్రమే చరమాంకంలో కనిపిస్తుంది. మద్రాసుకు కలెక్టర్గా ఉన్న సర్ థామస్కు ఈ బంగారపు తోరణం కనిపించింది. శ్రీరాముడు వాయుదేవుడు ఉన్న ఈ గండి క్షేత్రానికి శ్రావణ మాసంలోనే వస్తాడు. అందుకే ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో వచ్చే శనివారాలలో జరిగే ఉత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. చివరి శనివారంలో హనుమంతుని ఒంటె వాహనంపై ఇక్కడ ఉన్న అన్ని వీధుల్లో ఊరేగిస్తారు. ఇంతటి మహనీయమైన ఈ ఆలయాన్ని సమయం దొరికినప్పుడు మీరు కూడా దర్శించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.